కర్నూలు జిల్లా కోసిగిలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చావిడి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వలకల దిన్నె వెంకటేష్, ఉపాధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలను కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి, ముత్రెడ్డి, రాకేష్ రెడ్డి, సురేష్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మంత్రాలయం నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నాడికేని అయ్యన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, టీడీపీ నాయకులు సతీష్ నాయుడు, తోవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో జరుగుతాయి. ఇక్కడ మన మారుమూల ప్రాంతమైనటువంటి కోసిగి ఈ మండల హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహము మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారు. ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ, మన ప్రాంతం అంతా కూడా వెనకబడి ఉందని ఆయన ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, పిల్లల్ని అభివృద్ధి పథకంలో తీసుకురావాలని, మంచిగా చదువుకోవాలని, క్రీడలు కూడా మంచిగా ఉండాలని, కాబట్టి ఈ మన ప్రాంతంలో జరిగితే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు అనునిత్యం కోరుకునే వ్యక్తి. అందుకని అన్నను ఉపయోగించుకొని మన మారుమూడు ప్రాంతమైనటువంటి మన కోసిగి ఈ ప్రాంతంలో క్రీడాకారులకు కొదవలేదు. మంచి నైపుణ్యం ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. కానీ మనకి అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి నాయకులు మనకి ఇప్పుడిప్పుడే దొరుకుతున్నారు. కాబట్టి రాఘవేంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము ఈ క్రీడలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు కూడా ఇంత అవసరం. ఇప్పుడు మన సురేష్ నాయుడు గారు బాగా చక్కగా ఈ కోట గురించి వివరించడం జరిగింది. కాబట్టి పిల్లలు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యము. మనది వెనుకబడిన ప్రాంతము. ఇప్పుడిప్పుడే మన నాయకులు కూడా మనల్ని అభివృద్ధిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా నేను ఓటు హామీస్తున్నా, మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారు ఈ క్రీడల పట్ల కానీ మన వెనుకబడినటువంటి ప్రాంతం పట్ల కానీ ఏమో చేయాలో ఎంతో చేయాలని చెప్పేసి కంకణం పట్టుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీరంతా ధైర్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడలకు కూడా ఈరోజు ఈ కబడ్డీ పోటీలు జరగడం వల్ల ఇంకా ఉత్సాహం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంతకు ముందు శాంక్షన్ అయింది లాస్ట్ 2019లో. అనివార్య కారణాల వల్ల మన గవర్నమెంట్ పోవడం, అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మళ్ళా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. వాళ్ళు కూడా మొన్న ల్యాండ్ చూడటానికి పంపించడం జరిగింది. ఏదైతే మనం ముందు కోసిగిలో రైల్వే గేట్ అవుతున్న కెనాల్ కి దగ్గర ఉందని చెప్పి వాళ్ళ ల్యాండ్ ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు. ఇంకా 2-3 సెలెక్షన్ ఇంకా కావాలి ల్యాండ్స్. అంటే మన మంత్రాలయం హైవేలో ఒక గవర్నమెంట్ స్థలం ఉంటే అది ఒక 4 ఎకరాలు ఉంది. అక్కడ 4 ఎకరాలు చూపించడం జరిగింది. అదేవిధంగా మన మంత్రాలయం నుండి సూగుడుకు పోయే రోడ్లో ఒక 200 అడుగులు ఉంటుంది లోపలికి. అక్కడ కూడా ఒక 5 ఎకరాలు ఉంటే అది కూడా చూసి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అధికారులు కూడా వచ్చి ఈ స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకెళ్లి ఆ స్టేడియాన్ని ఎలాగైనా మన నియోజకవర్గానికి రాబట్టాలని. ఎందుకంటే గత మన గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయింది. కాబట్టి సార్ దృష్టికి తీసుకెళ్లాను. ఖచ్చితంగా తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నా. ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి